ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు సోమవారం సందర్భంగా సోమవారంతో కూడిన మాస శివరాత్రి నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 7:39 వరకు. నక్షత్రం మూల, ఉదయం 8:20 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఇక ఈనాటి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆలయ దర్శనాల వైపు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. కుటుంబానికి సంబంధించి లేదా మీ బంధుమిత్రులకి సంబంధించి వారి యొక్క ఆలోచన కూడా కొంతవరకు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, లేదా వారి యొక్క విద్య గురించి కానీ కొంత మీరు పునరాలోచన చేయటము, లేదా వారు ఏ విధంగా ఉంటారు అని చెప్పి ఆలోచన చేస్తూ దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే పెద్ద ఇబ్బంది అనేది గోచరించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశి వారు ఈరోజు శివారాధన చేయటము, అలాగే శివుణ్ణి బిల్వపత్రాలతోటి పూజించటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన ఆలోచనలు అధిక శాతం ఉండబోతున్నాయి. ముఖ్యంగా వారు చేసే ప్రతి పని గురించి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఈ పని మాకు సక్రమంగా ఉంటుందా లేదా, ఇలాంటి ఆలోచన ఎక్కువగా చేస్తారు. కుటుంబానికి సంబంధించి కుటుంబ బాధ్యతల గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి వివాహం గురించి, లేదా వారి ఉద్యోగం గురించి ఆలోచనలు అధికంగా చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉన్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం కొంతవరకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి అనేక విషయాలలో మార్పులతో పాటు వారికి ఆర్థికంగా కొంత చికాకు అనేది ఉన్నా ఆ ఇబ్బంది నుంచి బయటికి వచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారికి కనుక వాళ్ళ పూజ జరిపిస్తే ఆర్థికపరమైన విషయాలలో వీరికి ఇబ్బందులు తొలగి చాలా విషయాలలో వీరికి అనుకూలత అనేది కూడా కనపడుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడుపుతున్న వారు జాగ్రత్త వహించాలి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతోటి చిన్న వాద వివాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకి పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బంది అనేది సూచిస్తోంది. మొత్తం మీద ఈరోజు వ్యాపారస్తులు అలాగే మీ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త, ఈ 2 విషయాల మీదే మీరు ఎక్కువ శ్రద్ధ కనపరిచేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇక మీ సంతానం గురించి, అలాగే మీరు చేసే పెట్టుబడుల గురించి పెద్దగా దీని మీద మార్పులు చేర్పులు చేయాలని కూడా మీరు అనుకోరు. మిథున రాశి వారు ఈరోజు శివారాధన చేయటంతో పాటు శివాలయానికి వెళ్ళి స్వామివారి ముందర దీపారాధన చేయటం వలన వీరికి ఇబ్బందులు ఏవైతే ఎదురవుతున్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రల వైపు ఆసక్తి చూపిస్తారు. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలిసే మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చక్కటి ఫలితాలని ఇస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి కొంత మీరు పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం ఈరోజు ఆర్థికంగా కొంత మార్పు అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. డాక్టర్లను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక మీరు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం ఈరోజు పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతవరకు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలు తీసుకోవాలనే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ స్నేహితుల గురించి లేకపోతే వారి యొక్క బాగోగుల గురించి కొంత ఆలోచన చేయటం, లేకపోతే వారిని కలిసే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. దీంతో పాటు ఎవరితోటి మాట్లాడకుండా ఉండాలని కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా నలుగురితో ఉన్నా కూడా వారి మధ్యనే ఉంటూ ఏకాకిగా ఉండే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. కానీ వ్యాపారస్తులకి ఈరోజు కొంతవరకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబం చదవడము, అలాగే వినటము, దీంతో పాటుగా స్వామివారి దర్శనం కూడా చేసుకుంటే అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాల మీద కంటే కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మీరు పట్టించుకోకపోతే అవే మీకు పెద్దగా మారేందుకు అవకాశాలుంటాయి. దీంతో పాటు మాట్లాడే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల్ని కలిసినప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది వహించాలి. మీ గురించి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. రుణాల గురించి, రుణ ఇబ్బందుల గురించి మాత్రం కొంత ఆలోచన ఖచ్చితంగా మీరు చేసేందుకు అవకాశాలుంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాలలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా అవి మీకు ఎటువంటి ప్రయోజనకరంగా లేవని మీరు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాల గురించి కొంత ఆలోచన అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కొంత ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి మాత్రం రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి కూడా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఇతరులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మనసులో ఉన్న ఆలోచనల గురించి లేదా మీరు వాటి గురించి ఎవరికైనా గనక చెప్తూ ఉంటే అవి ఎంతవరకు సమంజసంగా ఉంటాయి అని కూడా పునరాలోచన చేసుకొని ఆ తర్వాత మాత్రమే వాటి గురించి మీరు మాట్లాడాలి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈరోజు పెద్దగా ఈ విషయాల మీద మీరు శ్రద్ధ మాత్రం పెట్టరు.
ఇక తులారాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే ఆ స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి ఈరోజు ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం గురించి కూడా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా దీంతో పాటుగా మీ యొక్క రాబడి గురించి, లేకపోతే మీరు పెట్టే పెట్టుబడుల గురించి కూడా ఆలోచన అనేది గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకైతే చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత, ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. అలాగే మీరు గనక ఈ రాశి వారికి గనక కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవి కూడా మంచి సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం వలన అనేక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారి ఆలోచన అంతా కూడా ఈరోజు వారి వృత్తి గురించి లేదా వారి ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంతవరకు వారి ఉద్యోగంలో ప్రతికూలమైన విషయాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరి కుటుంబ సభ్యులతోటి కూడా కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బంది కానరావటం లేదు. అలాగే వీరి యొక్క సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు ఆర్థికంగా మంచి అవకాశాలు అనేవి గోచరిస్తాయి. ఈరోజు మొత్తం మీద ధనురాశి వారికి వారి కుటుంబ సభ్యులతోటి, అలాగే వారి యొక్క పనుల మీద ఎక్కువగా ఆసక్తి అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, లేకపోతే పూజాది కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి వారి యొక్క ప్రతి పనిలోనూ కూడా మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి చాలా వరకు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. మకర రాశి వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివారాధన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి, కోర్టు విషయాల గురించి, ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మీరు ఎవరికైనా సరే ఆర్థికపరమైన విషయాలలో పూచీగా గనక ఉంటే ఆ విషయాలు మీకు ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వ్యాపారస్తులు వారి వ్యాపారం గురించి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని మనం సూచిస్తున్నాం. కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయటం, దీంతో పాటు శివాలయంలో తప్పనిసరిగా దీపారాధన చేయటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందుల నుంచి వీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వీరి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఆర్థిక పరంగా ఉద్యోగస్తులకి కొంతవరకు సానుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శివారాధన చేస్తూ ఉండటం వలన వీరికి ఇబ్బందులన్నీ తొలగి ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.